ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి నేను ఒకటే విషయం ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి గుర్తు చేస్తూ ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించకుండా మీరు పనిచేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగితే డెఫినెట్గా తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా కొట్లాడుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఆదిత్యనాథ్ దాస్ నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. రైతాంగానికి సంబంధించినటువంటి కరెంట్ ఇవ్వడం కానీ, నీళ్ళు ఇవ్వడం కానీ, విత్తనాలు ఎరువులు ఇవ్వడం కానీ, రైతు భరోసా మీరు ఇస్తా అన్న రైతు భరోసా కానీ ఇమీడియట్గా ఈ పనులన్నిటి కూడా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వాటిని పూర్తి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. ఇది మాత్రమే కాదు, ఇవాళ ఇంత మంచిగా కడుపు నిండా కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారి ప్రభుత్వం మీదనేమో కమిషన్లు ఇస్తున్నది ఈ ప్రభుత్వం. వాళ్ళేమో అన్నిట్లలో కమిషన్లు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ అంటేనే కమిషన్ల ప్రభుత్వం అయిపోయింది. ప్రతిపక్ష పార్టీల మీద, గత ప్రభుత్వాల మీద కమిషన్లు వేసుడు, వీళ్ళు మంచిగా ఇసుకల, మద్యంలా, భూములల్లా, చివరికి ధాన్యంలా అన్నిట్లలో కమిషన్లు తీసుకున్నాడు. కాంగ్రెస్ అంటేనే కమిషన్ల ప్రభుత్వం అని ఇవాళ వాళ్ళు రుజువు చేసుకుంటూ ఉన్నారు. ఈ కమిషన్ల మీద శ్రద్ధ తగ్గించి నిజమైనటువంటి పాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. అంతేకాకుండా కిషన్ రెడ్డి గారు కేంద్రంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు, సంతోషం. కిషన్ రెడ్డి గారిని కూడా నేను